మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గవర్నమెంట్ దగ్గర మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఫండ్స్ లేవంటారు. కానీ మన దగ్గర అప్లికేషన్ ఫీజు కలెక్ట్ చేయడానికి మాత్రం టైం ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియన్ స్టూడెంట్స్ గవర్నమెంట్కి పే చేసిన అప్లికేషన్ ఫీజ్ ఓవర్ 20,000 crores. మీరు అన్ఎంప్లాయిడ్గా ఉండడానికి గవర్నమెంట్కి డబ్బులు కడుతున్నారు. ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ కాదు, ఇది ఒక స్ట్రక్చరల్ ట్రాప్. అశోక్ నగర్లో లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రాలో డిఎస్సి, తెలంగాణలో గ్రూప్ ఎగ్జామ్స్, డేట్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇట్స్ 2026 అండ్ వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ 2022 నోటిఫికేషన్. తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్ అంటే కేవలం ఒక జాబ్ కాదు, ఇట్స్ ఎ సోషల్ స్టేటస్. కానీ ఈ స్టేటస్ కోసం మనం పే చేస్తున్న ప్రైస్ ఎంతో తెలుసా? కన్సిడర్ ది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్యాన్సిల్ అయ్యింది, రీషెడ్యూల్ అయింది, కోర్టుకి వెళ్ళింది, మళ్ళీ క్యాన్సిల్ అయింది. 2022 నుండి 2026 వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అంటే ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు, అది ఒక అడ్మినిస్ట్రేటివ్ డిజాస్టర్. వైజాగ్ కోచింగ్ హబ్స్కి వెళ్ళండి. 10x10 రూమ్స్లో 3 స్టూడెంట్స్ షేర్ చేసుకుంటారు. మార్నింగ్ 5 AM లైబ్రరీలో చైర్ రిజర్వ్ చేసుకోవడానికి లైన్ కడతారు. ఏపీడిఎస్సి నోటిఫికేషన్స్ కమ్మింగ్ సూన్ అనే మాటతోనే ఒక జనరేషన్ ఓవరేజ్ అయిపోతుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మెగా నోటిఫికేషన్స్ అనౌన్స్ చేస్తాయి, కానీ రియాలిటీలో అవి లీగల్ ట్రాప్లో చిక్కుకుంటున్నాయి. ఈ గ్యాప్స్ వల్ల ఒక స్టూడెంట్ కెరియర్లో 4 to 5 years వేస్ట్ అవుతున్నాయి. ఎట్ వరస్ట్ పార్ట్, నో వన్ ఈస్ ఆన్సరింగ్ ఫర్ దిస్ లాస్ట్ ఇయర్స్. ఎందుకు ఇంత డిలే? లెట్స్ గో బిహైండ్ ది సీన్స్. ఒక డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయని తెలిస్తే ముందు ప్రపోజల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కాన్స్టెంట్స్ అని ఫైల్ పక్కన పెడుతుంది. కానీ సేమ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాంపెయిన్స్కి 1000 crores స్పెండ్ చేస్తుంది. అంటే స్టూడెంట్ కెరియర్ కంటే ఎలక్షన్ పబ్లిసిటీ ఎక్కువ ఇంపార్టెంటా? ఒకవేళ ఫైనాన్స్ క్లియర్ చేస్తే నెక్స్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇక్కడ టెంపరీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. రూల్స్లో క్లారిటీ ఉండదు. రిజల్ట్ ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు, కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది, ప్రాసెస్ ఫ్రీజ్ అవుతుంది. గవర్నమెంట్ లాయర్స్ కేసెస్ని ఇయర్స్ తరబడి లాగుతూనే ఉంటారు. ఇది సిస్టమ్ మిస్టేకా? ఇది కేవలం ల్యాక్ ఆఫ్ కాంపిటెన్సీయా? లేదా ఇది క్యాలిక్యులేటెడ్ డిలేనా? నోటిఫికేషన్స్ని ఎలక్షన్ అసెట్స్గా ట్రీట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ది కొలోనియల్ మైండ్ సెట్ వీ స్టిల్ క్యారీ. స్టూడెంట్ ఈస్ ది క్లయింట్ అండ్ ద గవర్నమెంట్ ఈస్ ఏ అన్అకౌంటబుల్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరు ప్రాఫిట్లో ఉన్నారు? ఆడిట్ ది ఎకానమీ. అశోక్ నగర్ అండ్ అమీర్పేట్లో లైబ్రరీ రెంట్స్ 3,000 వరకు ఉన్నాయి. కేవలం ఒక చైర్ కోసం కోచింగ్ సెంటర్స్, ఫౌండేషన్ బ్యాచెస్ సెల్ చేస్తారు. 20 years ఓల్డ్ని జాయిన్ చేసుకొని వాళ్ళని 26 years వచ్చే వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ అని హోపిస్తారు. ఇట్స్ ఎ మల్టీ కోర్ ఎకానమీ బిల్ట్ ఆన్ యువర్ ఫ్రస్ట్రేషన్. లెట్స్ డూ ది ఆపర్చునిటీ కాస్ట్ క్యాలిక్యులేషన్. If you are a graduate and you take a job in high-tech city for 25,000, 5 yearsలో you earn 15 lakhs. కానీ మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో 5 years వేస్ట్ చేస్తే you lose that 15 lakhs. Plus you spend 10 lakhs on coaching and stay. Total loss 25 lakhs. మీరు 25 lakhs సాక్రిఫైస్ చేస్తున్నారు ఫర్ ఏ జాబ్ దట్ మైట్ నెవర్ నోటిఫై. ఇది గ్యాంబుల్ కాదు, ఇది ఫైనాన్షియల్ సూసైడ్. మన స్టేట్లో టాప్ ఇంజనీర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ 2022 హిస్టరీ అండ్ జియోగ్రఫీ బుక్స్ చదవడంలో బిజీగా ఉన్నారు. వరల్డ్ మూవ్స్ ఫాస్ట్, ఏఐ వస్తుంది, వరల్డ్ మార్కెట్ చేంజ్ అవుతుంది, కానీ మీరు ఇంకా వెయిటింగ్ రూమ్లో ఆగిపోయారు. బై ది టైమ్ ద నోటిఫికేషన్ ఫైనల్లీ కమ్స్, యు ఆర్ 30 years ఓల్డ్, సివిలో 5 years గ్యాప్. ప్రైవేట్ సెక్టర్ హెచ్ఆర్స్ మిమ్మల్ని అన్ఎంప్లాయబుల్గా చూస్తారు. యూ బికమ్ ఏ 30-year-old ఫ్రెషర్. ఈ ప్రెషర్ వల్ల మెంటల్ హెల్త్ జీరో అయిపోతుంది. పేరెంట్స్ రిటైర్మెంట్ మనీ స్పెండ్ చేస్తూ, ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో సెటిల్ అవ్వడం చూస్తూ వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ డిప్రెషన్ ఎవరికి కనిపిస్తుంది? సిస్టమ్ ట్రీట్స్ యూ లైక్ ఏ నెంబర్, బట్ యూ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ with
ఏ లిమిటెడ్ ప్రైమ్ టైం. సో చేంజ్ ఎలా వస్తుంది? పాయింట్ నెంబర్ 1, ది ప్లాన్ బి డెడ్ లైన్. డోంట్ బీ ఏ పర్మనెంట్ ఆస్పిరెంట్. టార్గెట్ పెట్టుకోండి. 2 ఇయర్స్లో జాబ్ రాకపోతే సైడ్ స్కిల్ నేర్చుకోండి. పాయింట్ నెంబర్ 2, డిజిటల్ ఆర్టీఐ రివల్యూషన్. గ్రూప్గా ఆర్టీఐ ఫైల్ చేయండి. ఆస్క్ వై ఈస్ ది డిఎస్సి ఫైల్ పెండింగ్. పాయింట్ నెంబర్ 3, డిమాండ్ జాబ్ క్యాలెండర్లా. జస్ట్ లైక్ అకాడమిక్ క్యాలెండర్, వీ నీడ్ ఏ రిక్రూట్మెంట్ క్యాలెండర్, ఫిక్స్డ్ డేట్స్ ఆర్ నో ఓట్స్. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి మీరు ఒక ఫైల్ మాత్రమే, కానీ మీ ఫ్యామిలీకి మీరు ఒక ఫ్యూచర్. ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్ రాలేదు అన్న కారణంతో మీ ప్రైమ్ ఇయర్స్ని స్టాండ్ బై మోడ్లో పెట్టేయకండి. సిస్టమ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి టైం పట్టవచ్చు, కానీ మీ ఏజ్ మాత్రం ఎవ్వరి కోసం ఆగదు. ఇఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇన్ గివింగ్ ఏ టైమ్ లైన్, మీరు సిస్టమ్కి ఒక డెడ్ లైన్ ఇవ్వండి. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక జాబ్ పైన మళ్ళీ జాబ్ తెచ్చుకోవచ్చు, కానీ ఆ 5 years ఆఫ్ లైఫ్ అండ్ యువర్ సెల్ఫ్ వర్త్ మళ్ళీ రావు. థింక్ అబౌట్ ఇట్, బీ స్మార్ట్, బీ ప్రొయాక్టివ్, అండ్ డోంట్ లెట్ ఏ నోటిఫికేషన్ డిసైడ్ హూ యూ ఆర్. స్టాప్ వెయిటింగ్ ఫర్ ఏ నోటిఫికేషన్, స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్. జై హింద్.